హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రామ్ చరణ్ గారి నుంచి మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తోంది. పెద్దితో ఇప్పటికే అల్లల్లాడిస్తున్నారు. పెద్ది తర్వాత ఎవరితో సినిమా అంటే సుకుమార్తో సినిమా అంటున్నారు. మధ్యలోకి వచ్చేసారు త్రివిక్రమ్ గారు. సో త్రివిక్రమ్ గారితో కూడా ఒకటి లాక్ చేశారు ప్రాజెక్టు అంటున్నారు. సో త్రివిక్రమ్ గారితో ఇప్పటివరకు అయితే రామ్ చరణ్ చేయలేదు. మరి ఎలా ఉండబోతోంది, మరి త్రివిక్రమ్ గారితో ముందు ఉండబోతోందా లేకపోతే సుకుమార్ గారితో ఉండబోతోందా మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సరే ఏంటి సార్ విశేషాలు? పెద్ది తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ కూడా వచ్చేసినట్టున్నాడు లైన్లోకి. డెఫినెట్గా ఇప్పుడు మగధీరాలో మనం ఆయన నటన చూసాం, రంగస్థలంలో ఆయన పరిణితి చూసాం, కట్ చేస్తే ట్రిబుల్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన తీరు చూసాం. మరి ఇవన్నీ చూస్తే ఏదైనా నటించగలడు, ఏదైనా మెప్పించగలడు. అందులో మీరు చెప్పినట్టు పెద్ది దర్శకుడు మనకు తెలుసు, బుచ్చిబాబు నేషనల్ అవార్డు కూడా వచ్చింది మొన్న. రంగస్థలంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు అతను. డైరెక్ట్ సినిమా ఇది, నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉన్నాయి అందులో. దానికి తగ్గట్టు ఆహభావాలు వేషాలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేది బయటకు వస్తున్నా ఇది. అదే సమయంలో ఒక ట్రాక్ మీద ఉన్నప్పుడు అది కూడా డేటు నెక్స్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు. ఈ సిచ్యువేషన్లో సుకుమార్ది కూడా లాక్ చేయడం, ఎందుకంటే పుష్ప 1, 2 ద్వారా రంగస్థలం ద్వారా అంటే రెండో సినిమా రామ్ చరణ్తో సుకుమార్ చేయబోతాడు. సుకుమార్ లెక్కల మాస్టర్ కరెక్ట్గా లెక్కలేస్తాడు, కొలత కొట్టి కొడతాడు. మనం చూసాం హీరోలను ఎంత ఎలివేషన్ చేయగలడు. మరి ఆ సుకుమార్కి రామ్ చరణ్కి మంచి బాండేజ్ ఉంది. అది కూడా డిసెంబర్లో స్టార్ట్ అవుతారన్నారు. అది నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో మూడో సినిమా మీరు అన్నట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఊహించిన విధంగా ఇప్పుడు మహేష్ బాబుతో షెడ్యూల్ అయ్యి అని చెప్పే సమయంలో దీనికి కూడా ఓకే చెప్పేయటం అనేది. ఇక్కడ అల్లు అర్జున్ ఏమో అట్లీతో లాక్ అయిపోయి ఉన్నాడు. యాక్చువల్లీ అల్లు అర్జున్తో సినిమా తీయాలి అనుకున్నాను. అక్కడ లాక్ అయిపోయి ఉన్నాడు, ఇక్కడ మహేష్ బాబు లాక్ అయిపోయి ఉన్నాడు. సో ఇప్పటి వరకు త్రివిక్రమ్ గారు రామ్ చరణ్ గారితో ఒక సినిమా కూడా తీయలేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో అది ఆ సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి. మెగా ఫ్యామిలీలో ఎస్పెషల్లీ ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూడా అద్భుతమైన హిట్లు ఉన్నాయి కదా. త్రివిక్రమ్ ఒక మార్క్ కదా. అదేవిధంగా సుకుమార్ ఇది ఇప్పుడు తీస్తున్న దర్శకుడు బుచ్చిబాబు మామూలుడే కాదు, వయసులో చిన్నవాడే కానీ ఆనడు కానీ మంచి ఆలోచన గలవాడు. కట్ చేస్తూ చూడండి, పవన్ కళ్యాణ్ 3 సినిమాలు, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ రేపు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓజీ ఆల్రెడీ మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. 3 సినిమాలు ఈ చేతిలో ఉన్నాయి. చిరంజీవి గారు చూడండి, విశ్వంబర్తో పాటు సంక్రాంతికి వస్తున్న ఇంకో సినిమా కూడా రెడీ, 3 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇతను కూడా ఎవరు రామ్ చరణ్ కూడా 3 సినిమాలు. ఇప్పుడు ఆల్రెడీ పెద్దితో పాటుగా సుకుమార్ది, త్రివిక్రమ్ది అందరూ కూడా హేమాయమి దర్శకులే వరుసగా. అంటే రాబోయే 6 నెలల పాటు సంక్రాంతి వరకు మెగా మోత మోగే అవకాశం కనబడుతుంది. డెఫినెట్గా 100% మోగే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా హరిహర వీరమల్లు ఈ నెలలో రిలీజ్ అంటున్నారు. ఇంకా డేట్ ప్రకటించలేదు. 12 నుంచి 26 వాయిదా అంటున్నారు. ఇలా రేపు డేట్ అఫీషియల్. హరిహర వీరమల్లు తర్వాత మళ్ళీ దసరాకి ఓజీ అంటున్నారు. 26 తారీఖు సెప్టెంబర్ 26 అంటున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ట్రాక్ ఎక్కితే అది మరి ఎప్పుడు మళ్ళీ మధ్యలో విశ్వంబర్ వస్తుంది. విశ్వంబర్ తర్వాత సంక్రాంతికి మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే వేసవికి పెద్ద సినిమా వస్తుంది మార్చిలో. సో ఈ సంవత్సర కాలం మెగా మోత మోగిపోవలసిందే డెఫినెట్గా అనిపిస్తుంది. డెఫినెట్గా అటు సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, 25, 26 ఇక తిరుగులేనిదిగా మనం చూడాలి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద అయితే మెగా మోత ఖాయంగా కనబడుతుంది. వరుస సినిమాలు శరవేగంగా, కొంత గ్యాప్ వచ్చింది ఈ మధ్యకాలంలో, పేస్ స్లో అయింది. గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గారు కాస్త స్లో అయ్యారు, విశ్వంభర్తో చిరంజీవి గారు స్లో అయిపోయారు, పవన్ కళ్యాణ్ రాజకీయాలతో స్లో అయిపోయారు. సో ఈ పరిస్థితులు ఇప్పుడు అన్నీ కూడా చిక్కుముళ్ళు వీడిపోయినట్టు కనపడుతున్నాయి. టక్క ప్రాజెక్టులు పట్టాల మీదకి ఎక్కుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. నమస్తే.